ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. దీనులకు కలుగు దీవెనల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పటికే 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు 6వ మాటగా నేర్చుకోబోతున్నాం. 149వ కీర్తన 4వ వచనం. 149వ కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు దీనుల గురించి ఎంత సుస్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడంటే, దీనులకు ఎంత ప్రాధాన్యతనిచ్చాడో ఆయన అంటున్నాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తానంటున్నాడు. ఆయన దీనులను ఎంత బాహాటముగా, ఎంత ప్రీతిగా ప్రేమిస్తున్నాడంటే అంతగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, తెల్లవారితే ఎవరితో ఎలా ఉంటున్నారో తెలియడం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావముతో ఇష్టం వచ్చినట్లుగా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితములను వారు జీవిస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావు, నా ఎంత జ్ఞానం గల వాడు లేడు, నా ఎంత తెలివి గలవాడు లేడు, నా ఎంత కోపిష్టి లేడు, నా అంత కోపం గలవాడు లేడు, నేను ఎంత మాట్లాడితే అంతే నా గృహములని నువ్వు అనుకుంటున్నావేమో, నా మాటకు ఎవరు ఎదురు చెప్పరనుకుంటున్నావేమో, నా మాటే వేదవాక్కు బ్రహ్మవాక్కు అనుకుంటున్నావేమో. నా దేవాదేవుడు అంటున్నాడు, అలాంటి వారిని లక్ష్య పెట్టనంటున్నాడు. ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడు. ఏమండి, అది ఎవరైనా కావచ్చు, పిల్లలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, యమనులేమి, కౌమార్యము కలిగిన వారేమి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టిలో దీనత్వము కలిగిన వారుగా, దీనులు కలిగిన వారుగా ఉండాల. ఆయన అంటున్నాడు, నేను దీనులను ప్రేమిస్తున్నానంటున్నాడు. నేను దీనులను మాత్రమే ఆశీర్వదిస్తానంటున్నాడు. స్వార్థము లేని వారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, దీనులుగా ప్రభు సన్నిధిలో ఉండాలి. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తానంటున్నాడు. రక్షణ అంటే అర్థం ఏంటండి? మరణము లేనిది, అంతము లేనిది, చావు లేనిది, ముగింపు లేనిది రక్షణ. యుగ యుగములు కూడా రక్షణ ఇచ్చేది ఆయన కృప. ఇదిగో నువ్వు అనుకోవచ్చు, యుగ యుగములు రక్షణ ఎలా వస్తుంది, 70 ఏళ్ళకి మేము చచ్చిపోతామేమో అని అనుకుంటున్నావేమో. నువ్వు మరణించిన తర్వాత కొన్ని ఆత్మకు క్షేమం ఉందని దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. అదే రక్షణ. ప్రియ దేవుని బిడ్డలారా, దీనులను ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడంటే అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. హద్దులు లేని ప్రేమతో, మితము లేని ప్రేమతో, లోతు లెక్క పెట్టలేనంత ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. లోతు, అసలు లోతు అంటే సముద్రపు లోతు కంటే కూడా లోతైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, దేవుని సన్నిధిలో జీవిస్తున్న వారులారా, ఆయన కృపను అనుసరించే వారులారా, ఆయన కృప కోసం ఎదురు చూస్తున్న వారులారా, దేవుని సన్నిధిలో ఆయన కృప చేత మనం బలపరచబడదాం. దీనత్వం కలిగిన వారంగా ఉందాం. దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తున్నానంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ వాక్యము భాగము ద్వారాగా కుటుంబములో, కుటుంబ బాధ్యతల విషయంలో, ప్రతి విషయములో దీనులుగా ఉంటూ, తెలివిగా ఉంటూ, ప్రభు మాటకు లోబడుతూ, వాక్యం అనుసరిస్తూ, వాక్యానుసారమైనటువంటి జీవితాలు జీవిద్దాం. దేవుడు దీనులనే దీవిస్తానంటున్నాడు. కోపిష్ఠులను, గర్వాంధులను, వారి ఇష్టానుసారముగా జీవించే వారిని నేను దీవిస్తానని నేను చెప్పడం లేదు. ఈ రోజు నీ జీవితంలో దీవెనలు కలగకపోవడానికి గల కారణం ఇవేమైనా ఉంటే సరిదిద్దుకో. నీ బ్రతుకు మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ నడవడికను మార్చుకో. ప్రభు కోసం ధీరుడుగా ప్రభు సన్నిధిలో సిద్ధపడు.
ఆయన రక్షణతో నువ్వు అలంకరించబడు. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా ఉండునుగాక. ప్రార్థన. మహోన్నతుడా మీకు స్తోత్రం. ఈ వారమంతా నాయన నీ మాటలలో ధ్యానం చేయడానికి మీరు చూపిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ 6 దినములు నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు సహాయం చేశారయ్యా. నీ కార్యాలు జరిగిస్తూ వచ్చారయ్యా. నీ కృపతో బలపరుస్తూ వచ్చారయ్యా. నీ కృప చేత కప్పుతూ వచ్చారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. మీ కార్యాలు జరిగించండి. దీనులు మీరు చూస్తున్నారయ్యా. దీనులను మాత్రమే ఆశీర్వదిస్తారంటున్నావు, దీవిస్తానంటున్నావు, ఫలభరితముగా ఉంచుతానంటున్నావు. మేమందరం దీనత్వము కలిగిన వారముగా, మంచి మనస్సు కలిగిన వారముగా, ప్రేమాప్యత అనురాగాలు కలిగిన వారముగా నీ సందులో ఎల్లప్పుడూ ముందుకు సాగిపోయే గొప్ప కృపా భాగ్యం ధన్యత మీరు మాకు దయచేయమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ సదాతోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఈ భాగం ఇంతటితో ముగించబడింది. మరొక దినమందు మరొక నూతనమైనటువంటి వాక్యము చేత దేవుని యొక్క సన్నిధిలో బలపడదాం. ఈ మాటలు ఎల్లప్పుడూ మన వినికిడిలో ఫలభరితముగా ఉండునుగాక. ఇది మొదలుకొని ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో దీనత్వము కలిగిన వారముగా దేవుని సన్నిధిలో ఉందాం. దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉందాం. ఈ మాటలు ఆయన మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.